మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఒకటి మాత్రం నిజమండి, నియంతలు తాత్కాలికంగా గెలుస్తారు, శాశ్వతంగా ఓడిపోతారు. చరిత్ర చెప్పిన పాఠం ఇది. ఇప్పుడు ట్రంప్ పదే పదే మేము గెలిచేసాం, ఇరాన్ని ఓడించేశాం, ఇరాన్ని నాశనం చేసేసాం, ఇక ఇప్పుడో అప్పుడో ఏదో బెట్టు మీద ఉన్నారు కానీ ఇరాన్ నాయకులు మా కాళ్ళ మీద పడాల్సిందే అని అంటున్నాడు ట్రంప్. కానీ 17 రోజులైందండి, 17 రోజులు దాటింది కదా ఇరాన్ మీద ట్రంప్ దాడి మొదలుపెట్టి నెతన్యాహు సహాయంతో. కానీ ట్రంప్ ఇలా చెప్పిన ప్రతిసారి 10 రెట్లు ఎక్కువ శక్తివంతంగా ఇరాన్ దాడి చేస్తుంది. ఎక్కడ? అమెరికాకి ఎక్కడైతే గల్ఫ్లో ఏ దేశాలైతే ఒత్తాసు పలుకుతున్నాయో, అమెరికాకు ఆర్థికంగా సాంకేతికంగా సహాయం చేస్తున్నాయో, అలాగే అమెరికా స్థావరాలు ఏర్పరచుకోవడానికి, ఆ స్థావరాల ద్వారా ఇరాన్ మీద దాడి చేయడానికి ఏ దేశాలైతే గల్ఫ్లో అమెరికాకు అండదండగా ఉన్నాయో ఆ దేశాల్లో అత్యంత ఆయువు పట్టైనటువంటి ఆయిల్ కేంద్రాలు, ఆర్థిక వ్యవస్థల మీద, అమెరికా సైనిక స్థావరాల మీద ఇరాన్ దాడి చేస్తుంది. నిన్నటికి నిన్న ట్రంప్ అమెరికా నాశనం చేసేసింది ఇరాన్ని అని అన్నాడు. కానీ వెంటనే టెల్ అవీవ్, ఇజ్రాయెల్కి చెందినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఎక్కువ జనాభా ఉన్నటువంటి హై పాపులేటెడ్ సిటీ అది మధ్యధరా సముద్రానికి తూర్పు తీరంగా ఉన్నటువంటి జెరూసలంకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సిటీ. అది పురాతన పోర్టు కూడా ఉంది అక్కడ. ఆ సిటీ మీద మిసైల్స్తో భీకరమైనటువంటి దాడి చేసింది ఇరాన్. ఎలాంటి మిసైల్స్తో దాడి చేసిందా అంటే హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర అని మనం గతంలో చాలామంది మాట్లాడారా. ఇప్పుడు వాటిని బయటికి తీసిందండి. భీకరమైనటువంటి విధ్వంసం జరిగింది ఇజ్రాయిల్లో టెల్ అవీవ్ మీద చేసినటువంటి దాడిలో. కాకపోతే అక్కడ నుంచి విజువల్స్ ఏమీ బయటకు రావడం లేదు, ఎందుకంటే ఇజ్రాయిల్లో మీడియాని అణిచివేశారు. ఎవరైనా చిన్న ఫోటో తీసినా, చిన్న విజువల్ తీసినా వాళ్ళు ఇక అంతే ఖతం. కాబట్టి అక్కడ నుంచి మనకి రావట్లేదు. మనకు వస్తున్న సమాచారం అంతా కూడా అమెరికా బ్యాక్డ్ మీడియా, వెస్ట్రన్ బ్యాక్డ్ మీడియా, ఇదంతా కూడా వాళ్ళు పంపించేదంతా కూడా అమెరికా, ట్రంప్, ఆహా ఓహో అనేటటువంటి వంది మాగద గీతాలు తప్ప మనకి ఏమి వినపడవన్నమాట. అసలు జరుగుతున్నది ఇది. ఇక్కడ మనం ఈ వీడియోలో 2 విషయాలు మాట్లాడుకోవాలి. ట్రంప్ నిజంగా ఇరాన్ పని అయిపోయింది అని అనుకుంటే ఆయన నాటో దేశాలకు ఎందుకు విజ్ఞప్తి చేశాడు? చైనాతో సహా, చైనాకి కూడా ఏం విజ్ఞప్తి? అయ్యా, ఆ హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయండి, మీ యుద్ధ నౌకల్ని అక్కడికి పంపించండి అని విజ్ఞప్తి చేశాడండి. ఎందుకు చేశాడు మరి? ఇరాన్ లొంగిపోయింది కదా, ఇరాన్ నాశనం అయిపోయింది కదా. ఇక రేపో మాపో ఆయన కాళ్ళ మీద పడి పొర్లు దండాలు పెట్టి, నాయనా నువ్వే మాకు దిక్కు మహాప్రభో అని ఇరాన్ ఇక మొక్కుకోవడమే, మనం చూడడమే తరువాయి. అంతే కదా. మరి నాటో దేశాలకి ఎందుకు విజ్ఞప్తి చేశాడు? అది ఆయన చేశాడండి. ఆ నాటో దేశాల నుంచి ఆయనకు వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి? ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి అతి కీలకమైనటువంటి విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఒకటి, ఎలా ఇరాన్ దాడి చేస్తుంది అనేటటువంటిది ఒక విషయం. ఏంటి అంత చిన్న దేశం, దానికి ఉన్నటువంటి సత్తా ఏంటి, దానికి ఉన్న శక్తి ఏంటి, ఆ బలం ఏంటి, అసలు ఆ నమ్మకం ఏంటి, ఆత్మవిశ్వాసం ఏంటి? అమెరికా మామూలు దేశం కాదు కదా. అమెరికా దగ్గర అబ్రహాం లింకన్ లాంటి బ్రహ్మాండమైనటువంటి యుద్ధ నౌకలు ఉన్నాయి, అత్యంత అధునాతనమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, శక్తివంతమైనటువంటి దేశం, సంపన్నవంతమైన దేశం. ఆ దేశంతో తలపడింది. సరే, నిజంగా ఎంతకాలం నిలబడుతుంది? నిజంగా దాని దగ్గర ఆయుధాలు ఉన్నాయా? ఇదంతా కూడా డాంబికమైన ఆ విషయం కూడా మాట్లాడుకుందాం. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యుద్ధం ఇక ఏ దశకు చేరుకుంది అంటే ట్రంప్ చేతుల నుంచి యుద్ధం జారిపోయింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికైనటువంటి ముస్తఫా ఖమేనీ చేతుల్లోకి వెళ్ళింది. ఏదైతే ఆ హార్మోజ్ స్ట్రైట్ అని అంటున్నారో, ఆ హార్మోజ్ జలసంధి, అది ముస్తఫా మేము చెబితే ఆ నౌకల్ని పంపించాలి, మేము చెప్పకపోతే ఆ నౌకలు వెళ్ళవు, ఏమాత్రం తెగించి ముందుకు వచ్చారా ధ్వంసమే అని ఆయన అంటున్నాడు.
అసలు ఎవరి మాటలు నమ్మాలి? ట్రంప్ మాటలు నమ్మాలా? వాళ్ళ మాటలు నమ్మాలా? అంటే ట్రంప్ చెబుతున్నటువంటి మాటలు నమ్మితే ఇరాన్ పని అయిపోతే ఈ పాటికి యుద్ధం అయిపోవాలి. అయిపోవట్లే. ఇంకా మరింత శక్తివంతంగా వాళ్ళు దాడి చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాటో దేశాలు ఏమన్నాయి? ఇవి నిజంగా దోస్తు దోస్తు నా రహా అని పాట పాడుకోవాలేమో ట్రంప్. ఇప్పుడు నాటో దేశాలు ఏమన్నాయి అనేటటువంటిది చూద్దాం. ట్రంప్ ఏం చెప్పాడు? అయ్యా, ఆ హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయించండి అని చెప్పి. ఎందుకు? ఈయన వాళ్ళను వేడుకోవాల్సినటువంటి పని ఏంటి? చైనాను కూడా వేడుకున్నాడు. చైనా శత్రు దేశం కదా, చైనాను కూడా. చైనా ఎందుకు ట్రంప్ మాట్లాడుతుంది అసలు నాకు అర్థం కాదు. చైనాకి 90% ఆయిల్ సరఫరా ఆ హార్మోజ్ జలసంధి నుంచే వస్తుంది. చైనా ట్రంప్ మాటలు విని ఇరాన్ మీద దాడి చేస్తుందా, లేకపోతే అక్కడ హార్మోజ్ జలసంధికి వెళ్ళి అంతా ఓపెన్ చేసి అందరికీ కూడా తీసుకోండి, రండి, వెళ్ళండి, ఊరేగండి మీ ఓడలతో అని అంటుందా? ఎందుకంటుంది? చైనా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది, ఏం చెప్పలేదు. ఇకపోతే ఈయనకి అత్యంత మిత్ర దేశాలైనటువంటి నాటో దేశాల్లో వచ్చినటువంటి రెస్పాన్స్ ఒకటి ఏమిటి అంటే, నా చేతిలో పేపర్ ఉందండి. ఈయన బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడయ్యా అంటే, యూకే విల్ నాట్ బీ డ్రాన్ ఇన్ టు ఏ వైడర్ వార్. అయ్యా ట్రంప్ మహాశయ, మీరు చెప్పినట్టుగా మేము మాటలు విని ఈ విస్తృతమైనటువంటి ఆ యుద్ధంలోకి మేము వచ్చే ప్రసక్తే లేదన్నాడు. ఇంకా జర్మన్ గవర్నమెంట్ ఏం చెప్పిందయ్యా అంటే, దిస్ వార్ హ్యాజ్ నథింగ్ టు డూ విత్ నాటో. అది నాటో దేశాలకి యుద్ధానికి ఏమీ సంబంధం లేదు అని చెప్పి జర్మన్ తేల్చి పాడేసిందండి. అలాగే ఇట్స్ నాట్ నాటోస్ వార్. అది కూడా ఇటలీస్ గవర్నమెంట్ సేస్ ఇట్ ఈస్ నాట్ అట్ వార్ విత్ ఎనీ వన్. మేము ఎవరితోనూ యుద్ధంలో లేము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇంకా జపాన్, ఫ్రాన్స్, ఇటలీ అన్నీ కూడా నో 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 మా వల్ల కాదు ట్రంప్ మహాశయ, ఆ పని ఏదో మీరే చేసుకోండి. నిజంగా ఇక్కడ ట్రంప్ చేసినటువంటి మిత్ర దేశాలకు చేసినటువంటి విజ్ఞప్తి కూడా ఈ విధంగా తిరిగి కొట్టేసింది. బాల్ బౌన్స్ అయింది ట్రంప్కి. మరి ట్రంప్ ఏం చేస్తాడు ఏమిటి అనేటటువంటిది మనం చూద్దాం. ఆ దేశాలైతే ట్రంప్కి ఏమాత్రం సహకరించేలా లేవు. ట్రంప్ చేస్తున్నటువంటి యుద్ధం కాదు, అటు ట్రంప్ స్వార్థంతో రెచ్చిపోతున్నాడు అనేటటువంటి విషయం మనకి అర్థమైంది. ప్రపంచంలో ట్రంప్ ఒంటరి వాడవుతున్నాడు. తాత్కాలికంగా ఇరాన్ని కొట్టవచ్చు. ఇకపోతే ఇరాన్ను ప్రతిదాడి చేస్తూనే ఉంది. మాట్లాడితే ట్రంప్ ఏమన్నాడంటే, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్, డ్రోన్లు అవన్నీ చాలా పాతకాలపు ఆయుధాలు, అవన్నీ కూడా అవి ఎంతకాలం వస్తాయి, అన్నీ కూడా అయిపోతాయిగా అని చెప్పేసి అన్నాడు. కానీ అవ్వలేదు. ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్స్ ఇరాన్ బయటికి తీసిందండి. బయటికి తీసి నిన్నటికి నిన్నే ఎక్కడ చేసింది దాడి? తెల్ అవీవ్ మీద చేసిందని చెప్పాను కదా, ఇజ్రాయెల్లో అతి ముఖ్యమైనటువంటి పట్టణం. అలాగే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా కీలకమైనటువంటిది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కీలకమైనటువంటి ఎమిరేట్ దుబాయ్, తన ఎమిరేట్కి క్యాపిటల్ అయినటువంటి దుబాయ్, ఆ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ధ్వంసరచన చేసింది ఇరాన్. అలాగే ఇంకొకటి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి అతి పెద్ద ఆయిల్ కేంద్రాలు, వాటి మీద కూడా ఇరాన్ దాడి చేసింది. అబుదాబి నుంచి ఫుజేరా దాకా ఉన్నటువంటి ఆయిల్ పైప్ లైన్, అతి కీలకమైనటువంటి ఆయిల్ పైప్ లైన్ని ధ్వంసం చేసిందట. అంటే ఎందుకు మీరు ఈ ధ్వంసరచన అమెరికా మీద చేయొచ్చు కదా అని ఇరాన్ అడిగితే, మేము మానవతా దృష్టితోనే చేస్తున్నాం. మా మీద ఎవరైతే దాడి చేస్తున్నారో, అమానుషంగా దాడి చేస్తున్నారో, అమానవీయంగా దాడి చేస్తున్నారో వాళ్ళకి సహాయం చేస్తున్నటువంటి కంట్రీస్ మీద మాత్రమే చేస్తున్నాం. అది కూడా మేము మానవ నష్టం, జన నష్టం లేకుండా చేస్తున్నాము అని చెప్పి ఆయిల్ కేంద్రాల మీద, ఆర్థిక కేంద్రాల మీద, సైనిక స్థావరాల మీద మాత్రమే చేస్తున్నామని చెప్పేసి. సో దుబాయ్ ఎట్లాంటిది? ఎకనామిక్ క్యాపిటల్, గల్ఫ్కే అట్లాంటిది దుబాయ్. కాబట్టి దుబాయ్ నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కూడా అన్ని రకాల సహాయం అమెరికాకి అందుతుంది. కాబట్టి మేము ఇది చేస్తున్నాం అన్న. ఇకపోతే అమెరికా చెప్తున్నటువంటి వ్యవహారం ఏమిటయ్యా అంటే, వీళ్ళ దగ్గర అన్నీ అయిపోయినాయి, డ్రోన్లు గీన్లు అయిపోయినాయి అని అంటున్నారు కదా. వాళ్ళు నవ్వుతున్నారనమాట. అంతా అయిపోయింది, అంతా నాశనం చేసేసాము, ఇరాన్ నీకు శ్మశానం అయిపోయింది అని అంటున్నారు కదా. ఒకసారి ట్రంప్ మహాశయుడిని రమ్మనండి,
మా దేశాన్ని రమ్మనండి, ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకి కిరీటం పెట్టి ఆయనకి పట్టాభిషేకం చేస్తాం మా దేశంలో అని చెప్పి ఆయన ఆర్మీ చీఫ్, ఇరాన్ ఆర్మీ చీఫ్ కూడా నిన్న అన్నట్టు ఒక వార్త బయటకు వచ్చింది. అంతేకాదు ఇప్పటిదాకా 10 సంవత్సరాల నాటి పాతకాలపు డ్రోన్లు మిసైల్స్ మాత్రమే మేము వాడాము, ఇక ఇప్పుడు తీస్తున్నాము అత్యాధునిక మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్, వాటిని తట్టుకోవడం అమెరికాకి కూడా కష్టమే అని చెప్తున్నారనమాట. సో అట్లాంటి మిసైల్స్ కూడా ఇప్పుడు బయటికి తీస్తున్నాము. అంటే నిజంగా ఇరాన్ పని అయిపోయిందా అని అంటే అక్కడ నుంచి వస్తున్నటువంటి ఇంటర్వ్యూలు, ఇరాన్కి సంబంధించినటువంటి స్ట్రాటజిస్ట్స్ కానీ, ఆర్మీ చీఫ్ కానీ, లేదా ఆ దేశానికి సంబంధించినటువంటి కీలక వ్యూహకర్తలు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు చాలా ప్రపంచ మీడియాలో వైరల్ అవుతున్నాయన్నమాట. వాళ్ళు అంటున్నారు ఇరాన్ పని అయిపోయిందా, మాకు 10 సంవత్సరాల దాకా పోరాడేటటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధాలు మా దగ్గర ఇంకా ఉన్నాయి, నిల ఉన్నాయని చెప్పేసి. ఒక విషయం చెప్తాను, ఒక చిన్న వార్త మీకు. ఇజ్రాయెల్ జెరూసలేం నుంచి వచ్చే ఒక ప్రధానమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ పత్రికలో ఒక వార్త వచ్చిందట నిన్న, అది కూడా వైరల్ అయింది సోషల్ మీడియాలో. అదేమిటా అంటే ఇరాన్లో అన్ని దేశాల్లో బ్రెడ్స్ తయారు చేసినట్టుగా, రొట్టెలు తయారు చేసినట్టుగా ఇరాన్లో డ్రోన్లు తయారు చేస్తారట. అది ఆ విధమైనటువంటి టెక్నాలజీ, చాలా చీప్ టెక్నాలజీతో అత్యంత శక్తివంతమైనటువంటి డ్రోన్లు, మిసైల్స్ తయారు చేసేటటువంటి నైపుణ్యాన్ని ఇరాన్ పొందింది. కాబట్టి వాళ్ళు ఇరాన్ ఏం చెప్తున్నారంటే మేము ఎక్కడ దాడి చేసినా, ఎవరి మీద చేసినా అమెరికాకి ఒత్తాసు పలుకుతున్న దేశాల మీద చేస్తున్నాం, మానవత్వంతో చేస్తున్నాము. కానీ అమెరికా మాత్రం అమానవీయంగా చిన్న పిల్లలని కూడా చూడకుండా 200 మంది బాలికల మీద బాంబులతో దాడి చేశారు. అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. వాళ్ళకి మానవత్వం లేదు, వాళ్ళకి పాఠం చెప్పాలి ఏమైనా సరే. కాబట్టి ఒకటే 2 కండిషన్స్ వాళ్ళు చెప్తున్నారనమాట. ఒకవేళ మీరు అమెరికాతో ఒక శాంతి ఒప్పందాలు అనేటటువంటి జరిగితే ఒప్పుకుంటారా అంటే, వాళ్ళు గల్ఫ్లో ఎక్కడెక్కడైతే యుఎస్ బేసెస్ ఉన్నాయో, సైనిక స్థావరాలు ఉన్నాయో వాటినన్నింటినీ ఖాళీ చేసేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, మా దేశంలో దాదాపు 54 ప్రాంతాలలో దాడులు చేశారు, విధ్వంసం చేశారు. ఆ మొత్తం ధ్వంసరచన చేసిన దానికి మొత్తానికి నష్టపరిహారం చెల్లించాలి. అలాగే 3వది కీలకమైనది ఏమిటంటే మా మీద ఏ ఆంక్షలు విధించారో వాటినన్నింటినీ కూడా ఎత్తివేసేయాలి. మరొక్కసారి ఇలాంటి దాడి మేము చేయము అని చెప్పేసి మాకు నమ్మకమైనటువంటి విశ్వసనీయమైనటువంటి ఒక భరోసా ఇవ్వాలి. అప్పుడే మేము చర్చలు సాగిస్తామని. ఇప్పుడు మనం ట్రంప్ మాటలు నమ్మాలా, ఇరాన్ మాటలు నమ్మాలా? ట్రంప్ మాటలు నమ్మడానికి లేదు, ఎందుకంటే ఇరాన్ దాడులు శక్తివంతంగా సాగిస్తూనే ఉంది. ఇది మిత్రులారా, ఇప్పుడు నాటో దేశాలు ట్రంప్ పక్కన నిలబట్టలేదు. చైనా సరే సరి, రష్యా సరే సరి, ఇంకా భీకరంగా ఇంకా ముందుకు వెళ్ళి ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఉందంట అబ్రహాం లింకన్ యుద్ధ నౌక, అమెరికాకు సంబంధించింది. వీళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా సరే ఆ హోర్మోజ్ జలసంధిలోకి నేనే ప్రవేశించి దాన్ని నేనే ఓపెన్ చేస్తానని చెప్పి ట్రంప్ ఏమన్నా తెగబడతాడా? తెగబడితే ఇరాన్ ఏం చేస్తుంది ఏమిటి? ఇది ఎంతకాలం సాగుతుంది ఈ యుద్ధం అనేటటువంటిది ఎవ్వరూ కూడా ఊహించలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటి చూడాలి. ఏది ఏమైనా సరే అమానవీయమైనటువంటి దాడికి పూనుకున్నది అమెరికా. దాన్ని మిగతా వాళ్ళు ఖండించకపోయినా ట్రంప్కి అయితే సహాయంగా ఎవరు కూడా నిలవటం లేదు. దాన్ని ఖండించడానికి కూడా మన పాలకులకు నోరు ఇప్పటికీ కూడా రాలేదు. దాని పరిణామంగా మనం అనేక గ్యాస్ కష్టాలు, ఆయిల్ కష్టాలు అనుభవిస్తున్నాం, మొదలయ్యాయి. ఏమీ లేదు, అంతా సవ్యంగానే ఉందని చెబుతున్నా సరే హోటల్స్ ఎందుకు మూసేస్తున్నారు, విమానాశ్రయాలు ఎందుకు మూసేస్తున్నారు, ప్రజలు ఎందుకు రోడ్ల మీద వచ్చి వందల వేల సంఖ్యలో లైన్లు ఎందుకు కడుతున్నారు గ్యాస్ కోసం? దీనికి సమాధానం ఎవరు చెప్పరు. కాబట్టి మిత్రులారా, యుద్ధం ఎంతకాలం ఉంటుందని కాదు, యుద్ధం ఎప్పటికీ వద్దు, త్వరగా అంతమైపోవాలి, ఈ యుద్ధం ముగిసిపోవాలి. శాంతి పుష్పం దిశలా ఆ శాంతి పరిమళాలు వెదజల్లుతూ వికసించాలి. ఇదే మనం కోరుకుందాం. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.